హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే అపూర్వ సాధనతో కలిసి భూమికి యాక్సిడెంట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత శివ అక్క అక్క అని చెప్పి అరుస్తూ ఏడుస్తూ కేకలు వేస్తూ ఉంటాడు. అప్పుడేక భూమి శివకి ఫోన్ కొనిచ్చింది కదా, వెంటనే గగన్కి ఫోన్ చేయడంతో గగన్ వచ్చి భూమిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. మరి నిజంగా భూమి ప్రాణాలను గగన్ కాపాడాడని మరి శరత్చంద్ర గగన్ని మరి ఏ విధంగా అనుకోబోతున్నాడు? ఇదంతా గగన్ వల్లే జరిగింది, లేదా గగనే ప్లాన్ చేయించాడని ఏదైనా అనుకుంటాడా? మరి నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. గగన్ ఇక ఐస్ క్రీమ్ పార్లర్ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు కదా, తన ఫ్రెండ్ ఈ విధంగా అంటూ ఉంటాడు, అదేంట్రా ఇక్కడ ఐస్ క్రీమ్ బాగుంటుందని నువ్వే చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళిపోదామంటున్నావు అనగానే, అది ఇక్కడ ఐస్ క్రీమ్ బాగానే ఉంటుంది కానీ ఇక్కడ ఉన్న మనుషులే నాకు నచ్చలేదు అనగానే, మనం మనుషుల్ని చూడడానికి తినడానికి రాలేదు కదా, ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాం, పద కూర్చున్నాం అనగానే, లేదురా నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటే, నీకు ఎందుకు ఇష్టం లేదో ఒక్క మాట చెప్పు అని అంటూ ఉంటే, చెప్తానురా, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి వాడి అమ్మ తర్వాత వాడు ప్రేమించిన అమ్మాయి అంతా ఎవ్వరు కూడా ఎక్కువ కాదు, అలాంటి అమ్మాయి వాడిని మోసం చేసి పేటల వరకు వచ్చిన పెళ్ళిని ఆపేసి ఇప్పుడు వేరొకరిని పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయింది, లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయాలని అనుకుంటుంది అని అంటూ ఏ విధంగా అంటూ అంత మోసాన్ని తట్టుకోలేక వాడు మాత్రం గుండె పగిలేలా ఏడుస్తున్నాడు, తను మాత్రం ఎంజాయ్ చేస్తుంది అని అంటూ ఉంటే, అవునా ఇంతకు ఆ అమ్మాయి ఎవర్రా అని అంటూ ఉంటే, ఎవరో కాదు ఈఎంఐ అని చెప్పి భూమి వైపు చూపిస్తూ ఉంటే, ఏంటి ఈఎంఐ అని అనగానే, అంటే ఈఎంఐ లాగే ఉంటుందిలే అనగానే, సరే పద అని అంటూ ఉంటే నక్షత్ర ఇక, మీరెందుకు సార్ వెళ్ళడం, మేమే వెళ్తాము, భూమి బావగారిని పిలువు వెళ్దాము, ఎలాగూ పెళ్లి షాపింగ్ చేయాలి కదా అనగానే, వెంటనే గగన్ షాక్ అయిపోతాడు, మీరేమీ వెళ్ళాల్సిన అవసరం లేదు, మేమే వెళ్ళిపోతామని చెప్పి గగన్ తన ఫ్రెండ్ని అలాగే శివని తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా శివ భూమి వైపు చూస్తూ బాధపడుతూ వెళ్ళిపోతాడు. ఇక వెంటనే శివ వెళ్ళిపోగానే కారులో ఉదయ్ ఇక డ్రెస్ మీద పడిన ఐస్ క్రీమ్ మరకలన్నీ కూడా క్లీన్ చేసుకొని వచ్చి, రా భూమి వెళ్దాం అని అనగానే వెంటనే భూమి ఫోన్ మోగుతూ ఉంటుంది శారద ఫోన్ చేయడంతో. వెంటనే ఉదయ్ ఇలా అంటూ ఉంటాడు, భూమి నీకెవరో ఫోన్ చేస్తున్నారు చూడు అనగానే, ఇది పర్సనల్ కాల్, నేను ఇప్పుడే వస్తాను మాట్లాడి అని భూమి పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది శారదతో. చెప్పండి అత్తయ్య అనగానే, అది భూమి అని చెప్పి ఏడుస్తూ ఈ విధంగా అంటూ ఉంటుంది, అది నువ్వు గగన్ని ఒప్పించమని అన్నావు కదా, కానీ గగన్ ఇక నీతో డ్యాన్స్ చేయడానికి ఎంత ప్రయత్నించి చెప్పినా కూడా ఒప్పుకోలేదమ్మా, అకాడమీని ముందుకు తీసుకువెళ్ళమని ఎంతగానో చెప్పాను కానీ గగన్ వినలేదమ్మా అని చెప్పి ఈ విధంగా బాధపడుతూ ఉంటే, అత్తయ్య అని చెప్పి అనగానే అప్పుడే వెంటనే ఫోన్ కట్ చేసి శారద బాధపడుతూ ఉంటుంది. ఇకపోతే గోరింటాక్స్ జత కారులో నుంచి దిగి గగన్ ఇంటికి వస్తుంది. బ్లూటూత్ ఆన్లోనే ఉంచమని, అప్పుడప్పుడు నిన్ను తిడుతూ ఉంటానని, కానీ నువ్వేమీ రియాక్ట్ అవ్వొద్దని, నేను నీతో మాట్లాడుతున్నానని ఎవరికి తెలియొద్దని చెప్పి అనడంతో, సరే పిన్ని అని చెప్పి ఈ విధంగా అపూర్వ అంటూ ఉంటుంది కదా, అయినా మనం దొంగ వెధవలోనే అందరికీ తెలుసు కదా అని అంటూ ఉంటే, ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నావు అనగానే, ఈ చిన్నదానికే ఇలా రియాక్ట్ అయితే ఎలా అమ్మాయి అని అనగానే, అది కాదు పిన్ని అని చెప్పి అంటూ ఉంటే, సరే అమ్మాయి నువ్వు ఇలా తిడుతుంటే నేను ఎక్కడికి వెళ్ళను అనగానే, వద్దు పిన్ని వద్దు, నువ్వు వెళ్ళి ముందు ఆ టెడ్డీ బేర్ని తీసుకురా అనగానే, సరేనమ్మాయి నేను వెళ్తున్నాను నువ్వు లైన్లోనే ఉండు అని చెప్పేసి జుట్టుతోటే ఆ బ్లూటూత్ అంతా కూడా కవర్ చేసుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది. డోర్ కొట్టగానే శారద వచ్చి డోర్ తీస్తుంది. ఏంటి పిన్ని గారు మీరెందుకు ఇక్కడికి వచ్చారు అనగానే, అది అమ్మాయి నీ మీద నాకు ఎప్పుడు ఎటువంటి కోపం లేదమ్మాయి, మీరు శత్రువులను కూడా మిత్రుల్లా ఆదరించే ఇల్లు మీది, అలాంటి ఇంట్లో నుంచి మీరు ఆ రోజు మాట్లాడదామని వచ్చినప్పుడు ఆ అపూర్వ ఉంది కదా, దాని పక్కన నేను తిరుగుతున్నారని మీరు నన్ను అసహించుకుంటున్నారు, కానీ మీ మీద నాకు చాలా ప్రేమ గౌరవం ఉంటాయి అమ్మాయి, ఆ రోజు నీకు తాళి బొట్టు గాజులు అన్నీ తీయడానికి సిద్ధపడింది ఆ
అపూర్వ అని చెప్పి అపూర్వని నానా మాటలు అన్నట్లుగా నటిస్తూ ఉంటే ఆ మాటలన్నీ వింటున్న అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఫోన్లో లైన్లో ఉంటూ శారద ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోతుంది. అమ్మాయి, నేను నిన్న మా ఊళ్ళో ఒక బాబా దగ్గరికి వెళ్ళాను, నీ పరిస్థితిని చెప్పి విభూతిని తీసుకొచ్చాను అమ్మాయి, ఇది ఇల్లంతా కూడా చల్లేసి వెళ్ళిపోతాను అని అనగానే, సరే పిన్ని గారు మీరు ఇల్లంతా చల్లేసి హాల్లోకి రండి అనగానే, చల్ల చల్లగా మంచినీళ్ళు అలాగే వేడివేడిగా కాఫీ ఇస్తే తాగేసి వెళ్ళిపోతానమ్మాయి అనగానే, సరే పిన్ని గారు మీరు ఇల్లంతా చల్లి హాల్లోకి రండి, నేను కాఫీ పెడతాను అని శారద వెళ్ళి కాఫీ పెడుతూ ఉంటుంది. అమ్మాయి అమ్మాయి లైన్లో ఉన్నావా అని అపూర్వని అడుగుతూ ఉంటుంది సుజాత. లైన్లోనే ఉన్నాను పిన్ని అనగానే, సరేనమ్మాయి లైన్లోనే ఉండు, నేను వెళ్ళి ఆ టెడ్డీ బేర్ని తీసుకొచ్చేస్తాను అనగానే, టైం లేదు త్వరగా తీసుకొచ్చేసే అని అంటూ ఉంటే, సరే అమ్మాయి లోపలికి రమ్మంది, వెళ్తున్నాను అని చెప్పేసి వెంటనే ఇల్లంతా కూడా విభూతి చల్లుతూ లోపలికి వెళ్ళి గగన్ రూమ్లో కూడా చూస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా టెడ్డీ బేర్ కనిపించదు. ఇదేంటమ్మాయి ఇల్లంతా వెతికినా ఎక్కడ కూడా టెడ్డీ బేర్ కనిపించలేదు అని చెప్పి గార్డెన్లోకి రాగానే అక్కడ గార్డెన్లో పడి ఉన్న టెడ్డీ బేర్ని చూసి షాక్ అయిపోతుంది. చూశానమ్మాయి గార్డెన్లో ఉంది టెడ్డీ బేర్ అనగానే, పిన్ని త్వరగా తీసుకొచ్చేసే అనగానే, తెస్తున్నానమ్మాయి అని చెప్పి ఆగమేఘాల మీద దూసుకొని వస్తూ ఉంటుంది సుజాత. వెంటనే శారద, ఆగండి పిన్ని గారు ఇదిగోండి కాఫీ అనగానే, ఆ కాఫీ నువ్వే తాగేసే అమ్మాయి, ఆ రోజు బాబాగారు చెప్పారు, ఇక ఏ ఒక్కడైతే విభూది చల్లుతారో ఆ చేతులతో ఆ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టొద్దని, నువ్వు తాగమ్మాయి నాకు వద్దని చెప్పేసి ఈ విధంగా అంటూ అక్కడ నుంచి టెడ్డీ బేర్ని తీసుకొని గార్డెన్లో ఉన్న టెడ్డీ బేర్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే గగన్ ఇక కారు దిగి వస్తూ ఉంటాడు. అమ్మాయి నీ మొగుడు వచ్చాడే అని అంటూ ఉంటుంది అపూర్వతో ఫోన్లో సుజాత. నా మొగుడా అక్కడెందుకు వచ్చాడు బావ అనగానే, బావ కాదే నీ కూతురు బావ ఆ గగన్ గడు వచ్చాడా అని అపూర్వ అంటూ ఉంటుంది. అవును పిన్ని అవును అపూర్వ అని అంటూ ఉండగా వెంటనే, నువ్వు వాడు కంట పడకుండా త్వరగా వచ్చేసేయి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే ఇక సుజాత ఇలా అంటూ ఉంటుంది. సరే అమ్మాయి అని చెప్పేసి వస్తూ ఉండగా గగన్ ఇక ఎదురుగా వచ్చి, ఏంటి మీరు ఇక్కడేం చేస్తున్నారు అనగానే, బాగున్నావా గగన్ అని అంటూ ఉంటే, నా బాగోగుల గురించి మీకెందుకు, అసలు ముందు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి అనగానే, ఏం లేదబ్బాయి ఇటువైపుగా వెళ్తున్నాను, పలకరిద్దామని వచ్చాను, కానీ ఇంట్లోకి వెళ్తే గొడవలు అవుతాయని వెళ్ళిపోతున్నాను అనగానే, అవునా మంచి డెసిషన్ తీసుకున్నారు, సరే కానీ వెనకేంటి చేతులు పెట్టారు, ఏముంది ఏంటి అనగానే, అదేం లేదబ్బాయి అని అంటూ ఉంటే, మీరు తీస్తారా నా స్టైల్లో నన్ను తీసుకోమంటారా అని అనగానే, వద్దబ్బాయి అని చెప్పి వెనుకున్న టెడ్డీ బేర్ని కాస్త తీస్తుంది. ఇదేంటి ఈ టెడ్డీ బేర్ని తీసుకెళ్తున్నారు అనగానే, గార్డెన్లో దొరికింది అబ్బాయి ముద్దుగా ఉందని తీసుకెళ్తున్నాను అనగానే, ఇది అమ్మ వాళ్ళు ఎవరో పిల్లల కోసం డొనేట్ చేస్తామని చెప్పారు, అది ఇక్కడ ఉందా, ఇది పోయినందుకు నేను చాలా ఫీల్ అయ్యాను, ఇది నాకు కావాలి అని చెప్పి గోరింటాకు సుజాతకు థ్యాంక్స్ ఇచ్చి అది తీసుకుని వెళ్ళిపోతాడు. చేతికి చిక్కినట్టే చిక్కి పోయిందమ్మాయి అని చెప్పి బాధపడుతూ సుజాత ఇక బయలుదేరుతుంది. అపూర్వ ఇలా అంటూ ఉంటుంది, అది గడ్డలో దొరికిందని నేను ఎవడు చెప్పమన్నాడు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇకపోతే సాధన ఎప్పుడెప్పుడు భూమి బయటకు వస్తుందా, భూమిని కారుతో గుద్ది చంపేయాలా అన్నంత కసితో ఉంటుంది కదా. పాపం శివకి ఫోన్ ఇవ్వడానికి వచ్చిన భూమిని రౌడీతో పెట్టించి మరి కారుతో డాష్ ఇవ్వడంతో భూమి అడ్డంగా నేల మీద కూలి పడిపోతుంది. ఇక అక్క అక్క అని చెప్పి రక్త పడుగులో ఉన్న భూమిని చూస్తూ ఏడుస్తూ శివ అప్పుడే ఫోన్ కొనిచ్చింది కదా భూమి, ఐడియా వచ్చి వెంటనే గగన్కి ఫోన్ చేయటం, గగన్ వచ్చి భూమిని కాపాడడం జరుగుతుంది.